గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హాట్ న్యూస్ ఏంటంటే అన్నమలై బీజేపీని వదిలేస్తున్నాడు. ఎస్, సో తమిళనాడులో బేసిక్ గా ఫేస్ ఆఫ్ ది బీజేపీ ఎవరు, ఆ పార్టీ మెంబర్, ఆయన పేరెత్తితే బీజేపీ గుర్తొచ్చేది తమిళనాడులో ఎస్పెషల్లీ అంటే అన్నమలై. బట్ అలాంటి అన్నమలై సడన్ గా బీజేపీ వదిలేసే అవసరం ఏం పడ్డది? ఆయనకు చదువు లేదా, పోనీ మాట్లాడే తీరు లేదా, పోనీ నాన్ సెన్స్ గా మాట్లాడతారా వేరే పొలిటీషియన్స్ లేక అంటే కాదు, అన్ని బాగానే ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్పీచ్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు యూత్ ఇన్స్పైరేషన్, నాట్ జస్ట్ తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అన్నమలై. మళ్ళీ అంతగా కష్టపడ్డ అన్నమలై ఎందుకు వదిలేస్తుంది బీజేపీ? లిటరలీ అలాంటి లీడర్ కి 2026 ఎలక్షన్స్, రీసెంట్ గా ఎలక్షన్స్ లో బీజేపీ సైడ్ నుంచి సీట్ కూడా లేరు, అండ్ మోర్ ఓవర్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి పక్కకు పెట్టారు. అండ్ ఇవన్నీ ఫేస్ చేసిన అన్నమలై ఇప్పుడు పొలిటికల్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ చేస్తుందని చెప్పి న్యూస్ వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైంది అనుకో, తమిళనాడు పాలిటిక్స్ ని ఎఫెక్ట్ చేసే సత్తా అన్నమలై దగ్గర ఉంది. సో మొత్తం స్టోరీ ఏందో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్ గా అన్నమలై గురించి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తే, ఒక హైలీ సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మంచి స్టేబుల్ జాబ్ వదిలేసి పాలిటిక్స్ సైడ్ వచ్చిండు. సో దట్ కొన్ని చేంజెస్ చేద్దాము, పబ్లిక్ కి మంచి చేద్దాం అని చెప్పి. అండ్ ఆయన ఏ పొలిటికల్ పార్టీతో టై అయిపోయినంటే బీజేపీ. అండ్ బీజేపీలో జాయిన్ అయినాక ఆయన చేసిన సర్వీస్ ఏదైతుందో దాని వల్ల తమిళనాడులో ఫేస్ ఆఫ్ బీజేపీ ఎవరు అని అడిగితే అన్నమలై అంటారు. అంత ఫేమ్, అంత అటెన్షన్ గ్రాప్ చేసిన ఓవరాల్ తమిళనాడు పీపుల్. అండ్ ఆయన ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుండే అంటే, డైనెస్టీ పాలిటిక్స్ ఏవైతుండో డిఎంకే, ఏఐడిఎంకే, వీళ్ళ మీద డైరెక్ట్ అటాక్ చేసేటోడు, వాళ్ళు ఆడే అపోజిషన్ పాలిటిక్స్ ఎక్స్పోజ్ చేసేటోడు. అలా చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్. ఈ పలానా లీడర్ ఎవరైతే ఉన్నారో అన్నమలై ఒక ఐపీఎస్ ఆఫీసర్, హైలీ ఎడ్యుకేటెడ్, ఈయనకి ఒక పర్ఫెక్ట్ సెన్స్ ఉంది, ఏది చేస్తే కరెక్ట్ పబ్లిక్ కోసం, ఏది చేస్తే రాంగ్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తమిళనాడు పీపుల్ ముందు. అండ్ ఎస్పెషల్లీ తమిళనాడులో బీజేపీకి కొన్ని డెకేడ్స్ నుంచి రాని అటెన్షన్ అన్నమలై వల్ల వచ్చింది. అండ్ రీసెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా బీజేపీ ఓట్ షేర్, ఓట్ బ్యాంక్ పెరగడానికి తమిళనాడులో కారణం ఎవరంటే అన్నమలై. మళ్ళీ ఇప్పుడు ఇంత చేసిన అన్నమలైకి బిగ్ క్వశ్చన్ ఏంటంటే, సీట్ ఎందుకు ఇవ్వలేదు? సో బేసిక్ గా 2026 లో బీజేపీ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయింది ఎలక్షన్స్ టైంకి. అక్కడ ఉన్న తమిళనాడు పీపుల్ అందరూ అన్నమలై కంటెస్ట్ చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బట్ ఆయన పేరే లేదు అందరూ. సేమ్ థింగ్ మన తెలంగాణ సైడ్ కూడా చూసినాం, ఎండ్ మూమెంట్ లో లీడర్ చేంజ్ చేయడం బీజేపీ దాంట్లో, రైట్? గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టు. అండ్ అదే థింగ్ అక్కడ కూడా అయింది, అన్నమలై పేరు లేకపోవడం ఏందని చెప్పి పబ్లిక్ షాక్. అండ్ బీజేపీకి ఫేస్ లో ఉన్న అన్నమలైనే కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్ లో. అండ్ ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి నిలబడ్డ తమిళనాడు పీపుల్ ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్ అయ్యారు. నాకు అర్థం కాదు, లిటరలీ పార్టీ కోసం ఇంతగా పనిచేసిన అన్నమలైకి, అది కూడా తమిళనాడు లాంటి కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఏరియాలో ఫేస్ ఆఫ్ బీజేపీ అయ్యిందంటే, అలాంటి క్యాండిడేట్ ని పెట్టుకోకుండా అసలు సంబంధం లేని పీపుల్ ని పెట్టుకున్నారు. ఇదైతే యాక్సిడెంటల్ కాదు, సేమ్ థింగ్ తెలంగాణలో కూడా అయింది, అక్కడ కూడా అయింది. మళ్ళీ వీళ్ళు గెలవాలి, నిజంగా సౌత్ ఏరియాస్ మాకు కావాలని అనుకుంటున్నామో బీజేపీ, లేకపోతే ఏ లేరాబే లైట్ మనకు నార్త్ సార్లే 55-60 crores మెంబర్స్ ఉన్నారు కదా, మాకు అలే సార్లే అని అనుకుంటున్నారు. వాళ్ళకే తెలవాలి మరి. ఎందుకంటే నువ్వు నిజంగా సౌత్ లో కూడా గెలవాలని చెప్పి సీరియస్నెస్ ఉంటే ఇలాంటి క్యాండిడేట్స్ కి ఇవ్వాలి కదా నువ్వు ఛాన్స్. మళ్ళీ ఏం ఆలోచన స్టెప్ లేసి వాళ్ళకి తెలియాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏం ఎఫెక్ట్ చేస్తా అంటే, బీజేపీ అండ్ ఏఐడిఎంకే ఈ అలయన్స్ ఫ్యాక్టర్ అవుతుందో తమిళనాడులో, బీజేపీ ఇండిపెండెంట్ గ్రోత్ చూపిస్తుంది తమిళనాడులో. సో అదే టైంలో ఏఐడిఎంకే అలయన్స్ ఫామ్ అయింది అక్కడ. సో బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ ఫార్మేషన్ ఫామ్ కావడానికి లీడర్షిప్ చేంజెస్ అయినాయి అని చెప్పి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ టాక్. ఎందుకంటే అన్నమలై స్టైల్ ఏదైతే ఉందో ఇన్ రిగార్డ్స్ టు పాలిటిక్స్, డైరెక్ట్ గా డైనెస్టీ పాలిటిక్స్ ఏవైతున్నాయో డిఎంకే, ఏఐడిఎంకే వీటి మీద అటాక్ చేయడము, సో ఇవి నచ్చలేవు. సో బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ ఫ్యాక్టర్ ఏతుందో, ఈ ఫ్యాక్టర్ ని ఏర్పరచుకోవడానికి తమిళనాడులో అన్నమలై లాంటి క్యాండిడేట్ కి ఛాన్స్ ఇవ్వలేరు. పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నారు. అండ్ ఒకటి చెప్పు, ఇప్పుడు బీజేపీ నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద పార్టీ, సో బీజేపీ తమిళనాడులో ఇండిపెండెంట్ గా గ్రో కావడం బెటరా, లేకపోతే ఏఐడిఎంకే లాంటి ఒక డైనెస్టీ పార్టీ ఏదైతే దాంతో కొలాబ్ కొట్టి గ్రో అవ్వడం బెటర్? టు మై నాలెడ్జ్ ఓన్ గా గ్రో అయ్యి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడం బెటర్. బట్ ఏఐడిఎంకే తో అలయన్స్ ఫార్మ్ చేసుకోవడానికి అన్నమలై లాంటి క్యాండిడేట్స్ ని డంప్ చేస్తుంది. సో ఈ రీజన్ వల్ల ఇప్పుడు వచ్చిన రూమర్స్ ఏంటంటే, ఒక కొత్త పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్న అన్నమలై. ఎందుకంటే నేను పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి సైడ్ చేసిర్రు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయనివ్వలే. అండ్ అన్నమలై కట్టర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద డిస్సాటిస్ఫాక్షన్. సో ఇవన్నీ లీడ్ చేసినాయి ఒక సపరేట్ మూవ్మెంట్ కోసం. అండ్ దీనికి వేరే 4 రీజన్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఐడియాలజికల్ రీజన్ ఏంటంటే, బీజేపీ ఈ నార్త్ సైడ్ ఎట్లయితే ఎలక్షన్స్ గెలుస్తుందో మతం అడ్డం పెట్టుకొని వాట్స్ డెవలప్మెంట్ చేయలేరని కాదు, బట్ నార్త్ పీపుల్ సౌత్ పీపుల్ ని కంపేర్ చేసుకుంటే నార్త్ వాళ్ళు జర మతం అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, సౌత్ వాళ్ళకి అంత ఉండదు. బట్ అన్నమలై పుట్టి పెరిగిన తమిళనాడు పీపుల్ ఎట్లా థింక్ చేస్తారు, ఐడియాలజీ, ఆ మైండ్ సెట్, అండర్స్టాండింగ్ అన్నమలైకి ఉంది. బట్ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నందుకు బీజేపీ హెడ్
ఏదైతే చెప్తారో అదే వేలో ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమలై. సో ఇన్ని రోజులు ఏదైతే సేవ చేసిండో అన్నమలై బీజేపీకి, అది బీజేపీ హెడ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుంటే చేసిండు. సో దాని వల్ల అన్నమలై కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ కనెక్ట్ కాలేకపోయింది తమిళనాడు పీపుల్. బట్ ఇప్పుడు ఓన్ గా పార్టీ స్టార్ట్ చేస్తే, ఓన్ గా ఏదైనా పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే, బీజేపీ ఐడియాలజీకి కొంచెం సపరేట్ గా, కొంచెం డిఫరెంట్ గా ఐడియాలజీ ఏర్పాటు చేసుకొని అన్నమలై ఆ వేలో ఎక్కువ పొలిటికల్ గ్రౌండ్స్ లో ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫేస్ ఆఫ్ బీజేపీ అని చెప్పి అన్నమలైని కొంతమంది ఇగ్నోర్ చేసిన తమిళనాడు పీపుల్ ఎవరైతే ఉన్నారో, అరే అన్నమలై కొత్త పార్టీ కదా, ఏదో కొత్తగా చెప్తుండొచ్చు, ఛాన్స్ ఇద్దాం ఒకసారి, హైలీ ఎడ్యుకేటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ కదా అనే థాట్ మైండ్లోకి వచ్చి తమిళనాడు పీపుల్ సపోర్ట్ చేయొచ్చు అన్నమలై. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే తమిళనాడులో కొన్ని డెకేడ్స్ నుంచి ఈ డైనెస్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి, డిఎంకే ఏఐడిఎంకే. సో ఈ డైనెస్టీ పాలిటిక్స్ ని బ్రేక్ చేయడానికి ఎప్పటి నుంచో చేస్తున్న ప్లానింగ్ ఇది. బట్ సడన్ గా టీవీకే రావడం అండ్ టీవీకే సక్సెస్ఫుల్ గా హై మెజారిటీ గెలిచి సీఎం అయిపోవడం, ఇవి చూసినాక ఆయనకు ఆలోచన పక్కాగా కూర్చుంది, లేదు ఒక సపరేట్ పార్టీ క్రియేట్ చేయాలి నేను. అండ్ థర్డ్, నేషనల్ పార్టీ లిమిటేషన్స్. అది ఇందాక చెప్పినాక బీజేపీ హెడ్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అన్నమలై తమిళనాడులో బీజేపీ మెంబర్. సో పార్టీకి ఆపోజిట్ గా ఆయన ఓన్ మైండ్ సెట్, ఓన్ థాట్స్ అవి అయితే షేర్ చేయలేడు, చేయాలనుకున్నా సరే. ఎందుకంటే పార్టీ హయ్యర్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలౌ చేయరు. సో అది కొంచెం రిస్ట్రిక్షన్స్ లా ఫీల్ అయ్యి, లేదు నా ఇండిపెండెంట్ గా ట్రై చేసినా నేను ఓన్ గా ఎక్కువ పీపుల్ ని గ్రాప్ చేయగలుగుతా తమిళనాడులో అనే ఆలోచన అన్నమలై. అండ్ ఫోర్త్ రీజన్, ఎలాగైతే టీవీకి గెలిచిండో ఒక యాక్టర్, బేసిక్ గా పాలిటిక్స్ మీద అంత పట్టు లేని ఒక యాక్టర్ గెలిచిండు అక్కడ. సో నేను ట్రై చేస్తే నా మైండ్ సెట్, నా ఐడియాలజీకి, నా వే ఆఫ్ కనెక్టింగ్ పీపుల్ కి, నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా నాకు సీఎం క్యాండిడేట్ గా పబ్లిక్ నన్ను చూస్తారు అనే నమ్మకంతో ఈ పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ ఇందాక చెప్పినట్టు టీవీకే ఎఫెక్ట్ కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఏదైతుందో తమిళనాడులో, అది మొత్తం తమిళనాడు పాలిటిక్స్ ని షేక్ చేసింది. టీవీకే యూత్ అటెన్షన్ ఏదైతుందో అది వేరే వాస్ట్ లెవెల్లో డ్రాగ్ చేసింది. అండ్ ఇప్పుడు తమిళనాడులో ఎస్పెషల్లీ వెల్ నోన్ పొలిటికల్ పార్టీస్ ఏవి ఇన్ రియాలిటీ అంటే డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే. అండ్ ఈ మూడు పార్టీస్ లో అన్నమలై ఒక సపరేట్ పార్టీ ఫామ్ చేసిండు అనుకో, ప్రజెంట్ గా ఉన్న టీవీకేకి ఆయన ఛాలెంజ్ ఇచ్చే సత్తా ఆయన దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, అన్నమలై బీజేపీ వదిలేస్తే ఏమవుతుంది? అన్నమలై ఫేస్ ఆఫ్ బీజేపీ తమిళనాడులో కాబట్టి, తమిళనాడులో బీజేపీని వదిలేసి వెళ్ళిపోయింది అనుకో అన్నమలై బయటికి, అన్నమలైతో పాటు చాలా మంది వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్ సినారియో, అన్నమలై నమ్ముకొని ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో తమిళనాడులో, ఆ ఓట్ బ్యాంక్ కూడా అన్నమలైతో పాటు అన్నమలై ఏదైనా కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ పొలిటికల్ పార్టీ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్న అన్నమలై, దీనికి మంచి రికగ్నైజేషన్ వచ్చింది అనుకో, నేషనల్ లెవెల్లో కూడా ఒక పోటీ ఇవ్వచ్చు మంచిగా. ఎందుకంటే అన్నమలైకి ఫ్యాన్ బేస్ జస్ట్ తమిళనాడులో లేదు, ఓవరాల్ ఇండియా వైడ్ లో ఉంది. అండ్ సినారియో 4, ఒకవేళ సక్సెస్ఫుల్ గా పార్టీ రన్ చేసిండు అన్నమలై, ఒక పవర్ఫుల్ లీడర్ అయ్యిండు అనుకో, బీజేపీతోని అలయన్స్ మెయింటైన్ చేస్తూ ఇండిపెండెంట్ గా నేను రన్ చేస్తున్నా అని చెప్పి పబ్లిక్ కి క్లోజ్ గా కూడా ఉండదు. అండ్ ఇప్పుడు ఓవరాల్ కంక్లూజన్ కి వచ్చేస్తే ఒక్క విషయం మాత్రం స్ట్రాంగ్ గా చెప్పొచ్చు, అన్నమలైకి ప్రజెంట్ గా ఆయన పొలిటికల్ కెరియర్ లో ఇది బిగ్ టర్న్. ఎందుకంటే నీకు బీజేపీ సైడ్ నుంచి సీట్ లేదు, ప్రెసిడెంట్ పోస్ట్ కూడా లేదు. బట్ అన్నమలై ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తమిళనాడులో ఆల్ ఓవర్ ఇండియాలో అదైతే అస్సలు తగ్గలేదు. మళ్ళీ ఇన్ని ఫేస్ చేసిన అన్నమలై ఇప్పుడు బీజేపీతోనే ఉంటాడా, ఫేస్ ఆఫ్ బీజేపీ ఉంటాడా తమిళనాడులో, ఆర్ ఎల్స్ కొత్త పార్టీ పెట్టుకొని, కొత్త మూవ్మెంట్ స్టార్ట్ చేసి కొత్త పార్టీ పెట్టుకొని కంప్లీట్ తమిళనాడు పాలిటిక్స్ ని చేంజ్ చేసే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లో ఎదుగుతాడో చూడాలి. సో ఈ కంప్లీట్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంది కింద కమెంట్ చేయండి. అండ్ 2 క్వశ్చన్స్, అన్నమలై బీజేపీతో ఉండడమే బెటరా లేదా ఓన్ పార్టీ పెట్టుకోవడం బెటరా? మీ ఒపీనియన్ కింద కమెంట్స్ లో ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ.